అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు అంటే మీకు ఈ సంగతి తెలుసు. ప్రతి మనుష్యుడు వినేదానికి వేగిరపడువాడును అంటే ఇక్కడ చూడండి, వినేదానికి ఆసక్తి కలిగి ఉండండి, తొందరపడకండి. అలాగే మాట్లాడే విషయంలో కూడా నిదానించి మాట్లాడండి. ఆవేశంగా కానీ ఆత్రంగా కానీ మాట్లాడద్దు. ఎక్కువగా కూడా కోపం ఉండకూడదు, కోపించద్దండి. కోపించే విషయంలో కూడా, కోప్పడే విషయంలో కూడా నిదానించువాడై ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో చూసుకుంటే, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును అంటున్నాడు. అంటే చూడండి, ఇక్కడ ఆత్రపడి కోపపడితే గన బుద్ధిహీనులు ఉంటారు కదా, ఆత్రపడి కోపపడే బుద్ధిహీనులు ఉంటారు కదా, వాళ్ళ అంతరింద్రియముల్లో కోపము సుఖ నివాసం చేస్తుంది అన్నమాట. అంటే ఆ కోపం ఏం చేస్తుందిరా అంటే వాళ్ళలో ఉండి వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తుంది, అలాగే వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఓకే, సో దానివల్ల వచ్చేసి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆత్రపడి కోపపడవద్దు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఇది ఎట్లా అంటే దేవుని వాక్యం విషయంలో వినాలి, ఇలా హృదయపూర్వకంగా నిదానించి వినాలి. కోప్పడకూడదు, ఆవేశపడి వినకూడదు. నాకు వచ్చేసలే, నాకు అంతా తెలుసులే, నాకు ఇంకేంలే అని ఆవేశపడకూడదు. దేవుడు చెప్పే ప్రతి మాటను నిదానించి దేవుడు ఏం చెప్తున్నాడు అని నిదానించి దేవుని వాక్యాన్ని పరిశీలించి వినాలన్నమాట. మాట్లాడే విషయంలో కూడా అంతే, దేవుని వాక్యము నిదానించి మాట్లాడాలి. ఇప్పుడు ఏదో ఒక సంభవం జరిగిందనుకోండి, ఆ సంభవంలో ఏదో గొడవ జరిగింది, అక్కడ మీరు ఎలా ఉండాలి? మీరు కూడా తిరిగి లోకస్తుల్లాగా తిరిగి గొడవ పడాలా, లేకపోతే దేవుడు ఇక్కడ చెప్తున్న దాన్ని బట్టి ఆలోచించి నిదానించి సైలెంట్గా మాట్లాడడము, లేకపోతే ఆ గొడవల నుంచి పక్కకు వచ్చేయడం బెస్టా? అలాగనమాట. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కోప్పడవద్దు, ఆవేశపడవద్దు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనంలో చూసుకుంటే, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. అంటే విస్తారంగా మనం మాట్లాడుతున్నాము అంటే ఖచ్చితంగా ఆ మాటల్లో దోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. అంటే తన పెదవులను మూసుకోకపోతే బుద్ధిమంతుడు కాదు, వాడు ఖచ్చితంగా ఏదో దోషంలో అయితే పడతాడు, ఖచ్చితంగా ఏదో దెబ్బ అయితే తగిలించుకుంటాడు, ఖచ్చితంగా ఏదో అయితే జరుగుతుంది అని అర్థం అన్నమాట. అందుకే దేవుడు మళ్ళీ నోరు అంటే మన నోరు గురించి చెప్తున్నాడు అనమాట. ఏమనంటే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనంలోకి వస్తే ఇక్కడ చూడండి, తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరు కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. చూడండి, తన నోరు ఎవరైతే కాచుకుంటారో, తన నోరుని ఎవరైతే కాపాడుకుంటాడో, చెడ్డ మాటలు మాట్లాడకుండా, వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకుండా, గొడవలకి కనబోకుండా, ఈ నాలుక గమ్మున ఉండదు కదా, ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది, ఆ నాలుకకి అలవాటే. అందుకే ఆ నాలుకను దేవుడు జాగ్రత్తగా చేసుకోమని, నీ అదుపులో ఉంచుకోమని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, అందుకే ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఊరుకొని ఉండకుండా ఎంతసేపు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు కదా, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా నాశనం తెచ్చుకుంటారు. ఎక్కువ మాట్లాడడం అంటే ఏమవుతుందిరా అంటే మాటలు కలుస్తూ ఉంటాయి కదా, ఇష్యూలు ఎక్కువ అవుతాయి. సో వాటి వల్ల గొడవలు కూడా ఎక్కువ అవుతాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఖచ్చితంగా నాశనం అనేది తెచ్చుకుంటాం అన్నమాట. అందుకే దేవుడు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు అనమాట. ఏమని? నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండవలనని దేవుడైతే చెప్తున్నాడు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా ఆత్రపడద్దండి, ఆవేశపడద్దండి, కోపగించుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా
దేవుని ఆలోచనకి చోటు ఇవ్వండి. మీరు ఇంకో విషయం చెప్తాను చూడండి. ఎవరైతే కోపపడే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆవేశపడే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆలోచించకుండా విస్తారమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళు ఇష్టానుసారం జీవించే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు దేవుని ఆలోచన కోల్పోతారు ఖచ్చితంగా. మీరు ఆవేశపడుతున్నారు, ఆలోచించకుండా మాట్లాడుతున్నారు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు, ఇలాగన మీరు ఉన్నారంటే ఖచ్చితంగా దేవుని ఆలోచన మీరు గుర్తుపట్టలేరు, దేవుని ఆలోచన మీరు తెలుసుకోలేరు. ఎందుకంటే అప్పుడు మీ హృదయ అంతరంగంలో ఈ కోపం అనేది సుఖనివాసం చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు కోపం ఉండే చోట ఉంటాడా? అలాంటి హృదయాల్లో ఉంటాడా? ఉండడు. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో, దేవుణ్ణి ఎవరైతే ప్రభువా నాలో ఉండి మాట్లాడండి తండ్రి అని దేవునికి పూర్తి ప్లేస్ అయితే ఇస్తారో వాళ్ళలోనే దేవుడు ఉంటాడనమాట. అందుకే దేవుడు చెప్తున్నాడు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఇంకో చోట చెప్తాడు, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు మానేయండి అని చెప్పేసి చెప్తాడు. ఎందుకు అంటే అవంతా వేస్ట్ ఆఫ్ టైం. వాటి వల్ల నీకు ప్రమాదాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. కాబట్టి దయతో ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి. మరొకసారి మీ కృపా కనికరాన్ని బట్టి ఉదయకాల సమయం తండ్రి, ఈ వాక్యం ద్వారా నాతో అందరితో మాట్లాడారు. కృతజ్ఞతలు స్వామి. అవును ప్రభా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని మాకు తెలియజేశారు దేవా. అనవసరమైన విషయాలను బట్టి దేవా ఎక్కువ నేను ప్రభా ఆవేశపడకుండా, ఆలోచించకుండా నేను ప్రభా మాట్లాడడం కానీ వినడం కానీ చేయకూడదని మీరు మాకు నేర్పించారు. అయినా అనవసరమైన విషయాలను బట్టి దేవా ఎక్కువ మాట్లాడకూడదని, అయినా కోపగించుకోకూడదని మీరు మాకు నేర్పించారు. అందుని బట్టి కృతజ్ఞతలు. ఈ దినమునైనా ప్రభా ఈ సమయంలో దేవ మాలో ఆ కోపమైన ఆ లక్షణాలు కానీ దేవా ఆలోచించకుండా ఆయన ఆవేశంగా మాట్లాడి ఆలోచన లేకుండా వినే మాటలు అలాంటి లక్షణాలు మాలో ఉంటే దయతో వాటిని మన నుండి దూరపరిచి ప్రభా శాంతి, సమాధానం, నెమ్మది కలిగిన హృదయం మాకు అందరికీ దయచేయండి దేవా. మీ మాటలను ఆసక్తితో వినిలాగున సహాయం ఇచ్చేయండి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో, ఎంతమంది అయితే ఈ మాటలనైనా ఎంతోమందికి షేర్ చేస్తున్నారు, ఎంతమంది అయితే దేవా ఈ మాటలను బట్టి అయ్యో నేను దేవునిలో ఇంకటి నుంచి సరిగా ఉండాలని, సరి చేసుకోవాలని ఆశపడుతున్నారు, వారందరినీ కూడా పేరు పేరున దేవా సరిచేయండి, దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.